ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పల్లెటూళ్ళలో 3 ఏళ్ల చిన్న పాప పెద్దగా ఏమీ మాట్లాడదు. నెమ్మదిగా మాటలు అవే వస్తాయిలే అని వాళ్ళమ్మ ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఆ పాప మాట్లాడకపోవటానికి కారణం ఆమెకు వినపడకపోవటమే. పుట్టినప్పుడు ఎవరూ గమనించని ఒక చిన్న వినికిడి లోపం. ఏడాది వయసులో తెలిసి ఉంటే, ఒక చిన్న వినికిడి యంత్రం పెట్టి ఉంటే ఆ పాప మాటలు నేర్చుకునేది, బడికి వెళ్ళేది, తన ఆలోచనలను వ్యక్తపరచగలిగేది. కానీ 3 ఏళ్లు నిండేసరికి ఆ అవకాశం సగం చేజారిపోతుంది. ఇది కావాలని జరిగిన తప్పు కాదు. అసలు గమనించే వ్యవస్థ లేకపోవటం వల్ల జరిగిన నష్టం. సరిగ్గా ఇలాంటి పరిస్థితులను మార్చడానికే నవచేతన రూపుదిద్దుకుంది. ఒక అంగన్వాడీ కార్యకర్త యాప్ తెరుస్తుంది. అందులో అన్నీ తెలుగులోనే ఉన్న చిన్న చిన్న ప్రశ్నలు. ఆమె సమాధానం నమోదు చేసిన ప్రతిసారి యాప్ వాటంతట అదే తర్వాత అడగవలసిన ప్రశ్నను నిర్ణయిస్తుంది. ఒక విషయంలో లోపం ఉందనిపిస్తే మరింత లోతుగా వెళ్ళి ఆరా తీస్తుంది. తల్లికి అర్థమయ్యేలా చెప్పటానికి అవసరమైతే ఒక చిన్న వీడియోను చూపిస్తుంది. అవసరమైన చోట ఒక పీడియాట్రిషియన్ ఏం గమనిస్తారో, ఒక ఆడియాలజిస్ట్ ఏ లోపాన్ని పసిగడతారో అలా ముందుగానే శిక్షణ పొందిన ఎంఎల్ మోడల్ రంగంలోకి దిగుతుంది. ఆ అంగన్వాడీ కార్యకర్త ఒంటరిగా పనిచేయటం లేదు. ఆమె చేతిలో ఒక 9 మంది నిపుణుల జ్ఞానం ఇమిడిన సాధనం ఉంది. సమస్య స్పష్టంగా తెలిసిన మరుక్షణం సహాయం మొదలవుతుంది. మెరుగైన వైద్యం కోసం రిఫరల్ వెళ్తుంది. తల్లిదండ్రులు ఇంట్లోనే బిడ్డతో చేయించాల్సిన చిన్న చిన్న యాక్టివిటీలు పేరెంట్ యాప్, ఇంకా వాట్సాప్ ద్వారా, బొమ్మల కార్డుల ద్వారా, రోజు వచ్చే వాయిస్ కాల్ ద్వారా నేరుగా ఆ ఇంటికి చేరుతాయి. ఒక్కో యాక్టివిటీ పూర్తయిన ప్రతిసారి తల్లి ఫోన్ స్క్రీన్ మీద ఒక మార్పు కనిపిస్తుంది. ఒక విత్తనం మొలకగా మారుతుంది. మొలక చిన్న మొక్కగా పెరుగుతుంది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ఆ మొక్క కూడా ఎదుగుతుంది. ఒకరోజు అది ఫలాలతో నిండిన పెద్ద చెట్టు అవుతుంది. ఒక్క బిడ్డ కోసం మొదలైన ఈ ప్రయత్నం లక్షల మంది కోసం పనిచేస్తుంది. ఏ బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఏ మండలానికి ఎక్కువ సహాయం అవసరం, ఏ బిడ్డ ఇంకా చికిత్స కోసం ఎదురుచూస్తుంది. ప్రభుత్వ శాఖలకు కావలసిన సమాచారం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ వివరమూ పోదు, ఏ బిడ్డ మరుగున పోదు. ఆ 3 ఏళ్ల పాప గుర్తుందా? ఒకవేళ ఆమె పుట్టిన ఊళ్ళో నవచేతన ఉండి ఉంటే ఆమె ఈ పాటికి పేరు పెట్టి పిలిస్తే పలికేది, బడికి వెళ్ళేది, తన ఆలోచనలను వ్యక్తపరచగలిగేది. నవచేతన ఏ బిడ్డ వెనకపడిపోకూడదనే ఒక సంకల్పం.